హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ త్రిపురస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో మొత్తం ఫుల్గా నీట్గా చూడండి, స్కిప్ చేయకండి. ఎందుకంటే స్కిప్ చేస్తే వాచ్ టైమ్ అవర్స్ అని మాకు రావన్నమాట. సో అందుకని చెప్పి స్కిప్ చేయకుండా నా వీడియోని చూడాలని అయితే అందరినీ కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి డే 27 వెయిట్ లాస్ జర్నీ వ్లాగ్ అనమాట. డిసెంబర్ మంత్లో ఇదే లాస్ట్ వీడియో అనమాట. ఇంకోటి ఏంటంటే సారీ అండి అందరికీ, వీడియోస్ అనేవి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటో మరి ఈ 2026 స్టార్టింగ్ అంటే నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే స్టార్టింగ్ అంతా కొంచెం హౌస్ క్లీనింగ్ వల్ల అయితే వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. అండ్ ఓకే వీడియోస్ చేసుకుందాము, కొంచెం ఫ్రీ అయ్యాను కదా అనేటప్పటికి మా పెద్ద అబ్బాయి వచ్చేసి పడిపోయాడు. వాడికి రిబ్స్ దగ్గర తగిలేసింది అనమాట. ఇంకా బాబుకి హాస్పిటల్కి తీసుకురావడం, ఫీవర్ ఒంట్లో బాగాలేదు అనడం వల్ల ఇంకా వాడుతూ ఉన్నాను. అదంతా అయిపోయింది ఓకే అనుకునేటప్పటికి నాకు కూడా కొంచెం చెయ్యి అనేది కాలిపోయింది అనమాట. మీకు బ్యాక్గ్రౌండ్ చూస్తేనే అర్థమైపోద్ది నేను వేరే దగ్గర ఉన్నానని. హ్యాండ్ అయితే చాలా దారుణం కాలిపోయింది. మా అమ్మాళ్ళ ఇంటికి జస్ట్ నార్మల్గా డాక్రా పని మీద అయితే వచ్చి అయితే రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట. అందరూ అనుకుంటున్నారు పండగ వచ్చానేమో అనుకుని, కాకపోతే నేను ఇంటి దగ్గరే మా అత్తయ్య మమ్మీకి బట్టలు పెట్టేసి అప్పుడు వస్తానన్నమాట. ఆ రోజు ఈవినింగ్కి వద్దాము అనుకున్నాం. జస్ట్ నార్మల్గా వచ్చి వెళ్ళిపోదాం అనుకొని వంట చేసినప్పుడు అయితే హ్యాండ్స్ కాలిపోయాయి చూడండి. ఇలాగే ఈ 2 ఫింగర్స్ అయితే మీకు పెద్ద ఏం తెలియట్లేదు, కానీ ఇదైతే చాలా ఎక్కువగానే కాలిపోయింది చూడండి. ఈ 2 ఫింగర్స్ ఏంటంటే ఈ పై బిట్ దగ్గర అవడం వల్ల ఈ కాళ్ళం ఏంటో ఫింగర్స్ అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి అనమాట. పెయిన్ అయితే ఒక లెక్కల్లో వస్తున్నాయి. ఇంకా మా వాళ్ళైతే ఇంకా నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక పిల్లలతో ఏమీ చేసుకోలేవు అని చెప్పేసి మా అమ్మ మా నాన్న ఇద్దరు కూడా పంపించలేదు. సో ఈరోజు వీడియో ఏంటంటే డిసెంబర్ మంత్లో డే 27 వెయిట్ లాస్ జర్నీ బ్లాగ్ అన్నాను కదా. యాక్చువల్గా ఈరోజుకి నా వెయిట్ లాస్ జర్నీ ఎంత అంటే 27 ఒక 36th డే అనుకుంటా వెయిట్ లాస్ జర్నీ. ఈరోజు ప్రజెంట్ నేను మీకు వీడియో పెట్టేటప్పటికైతే ఇది 36. నాకు ఒక 2-3 డేస్ టైం ఇవ్వండి. 2 to 2 వీడియోస్ అనేవి అప్లోడ్ చేసేస్తాను. అంటే కరెంట్ వెయిట్ ఎంత ఉన్నానో ఏంటో చూపించి కంటిన్యూ చేయడానికి అయితే ఒక 2 to 2 వీడియోస్ 2 days వీడియోస్ ఒక్కొక్కసారి పోస్ట్ చేసేస్తాను. కాకపోతే ఇది లాస్ట్ డిసెంబర్ మంత్ వీడియో కాబట్టి ఇది సింగిల్గా అయితే పోస్ట్ చేస్తాను అనమాట. సో డిసెంబర్ 31st నేను ఎంత వెయిట్ ఉన్నాను ఏంటి అంతా కూడా మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. ఆ రోజు మార్నింగ్ నుండి నైట్ వరకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏమేమి తీసుకున్నా ఏంటి అన్నీ కూడా మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేసేస్తాను. అండ్ ఎంత వెయిట్ తగ్గాను ఏంటనేది కూడా చూపించేస్తాను. కాకపోతే స్కిప్ చేయకుండా చూడండి వీడియో అనేది, ఓకేనా? ప్రజెంట్ బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకున్నాను అంటే డే మార్నింగ్ ఎంత వెయిట్తో అయితే ఉన్నానో అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాను చూసేయండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి వెయిట్ చెక్ చేసుకుంటే 67.80 grams అయితే ఉన్నాను అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో అయితే ఉసిరికాయ, అల్లం అండ్ పసుపు ఈ 3 కూడా యాడ్ చేసుకొని నేను ఐస్ క్యూబ్స్ అయితే రెడీ చేసుకున్నాను. డిటాక్స్ డ్రింక్ అయితే తాగేసాను అనమాట. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అంబల్ అయితే చేసుకున్నాను, అది ఒక స్మాల్ గ్లాస్ అనమాట. చూసారు కదా, నేను ఎంటీ స్టమక్తో అయితే ఆమ్లా, జింజర్ అండ్ టర్మరిక్ అంటే పచ్చి పసుపు ఉంటుంది కదా, పచ్చి పసుపు ముద్ద అది యాడ్ చేసుకున్నాను అనమాట. నేను పచ్చి పసుపు, అల్లం, ఉసిరికాయ ఈ 3 కూడా నేను పేస్ట్ చేసుకొని అయితే డిటాక్స్ డ్రింక్ అనేది రెడీ చేసుకున్నాను. అందులో ఒక 3 cubes అయితే తీసుకొని నేను హాట్ వాటర్లో మిక్స్ చేసుకొని డిటాక్స్ డ్రింక్ అయితే తీసుకుంటున్నాను అనమాట. కొన్ని రోజులు వామ్ జీరా వాటర్ తీసుకున్నాను, ఇప్పుడు ఇది తీసుకుంటున్నాను. అండ్ నైట్ అయితే తాగుతున్నాను అనమాట మళ్ళీ వామ్ జీరా వాటర్. మార్నింగ్ అయితే ఆమ్లా డిటాక్స్ డ్రింక్ అయితే తీసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగి జావ తీసుకున్నాను అనమాట. రాగి జావ మనకి డైట్లో అయితే బాగా హెల్ప్ అవుతుంది, వెయిట్ లాస్ జర్నీకి కూడా బాగా అవుతుంది అనమాట. అంటే రాగి పిండి ఏంటంటే మన ఒళ్ళుని ఆరుస్తుంది అంటారు. అంటే ఏ విధంగా చెప్తామంటే వెయిట్ లాస్ అవడానికి చాలా హెల్ప్ అవుతుంది అని మా నాన్నగారు ఎక్కువ అంటూ ఉంటారు. రాగి పిండి ఏంటంటే ఒళ్ళు ఆరుస్తుంది అది ఇది అని, అంటే ఒళ్ళు తగ్గిస్తుంది అని ఆ విధంగా అంటారనమాట. సో ఆ విధంగా నేను రాగి జావ అయితే తీసుకున్నాను. అందులో కర్డ్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. అండ్ లంచ్ ఏం తీసుకున్నాను ఏంటో చూపిస్తాను చూసేయండి.
12 o'clock హాఫ్ లీటర్ వాటర్ అయితే చియా విత్ లెమన్ అయితే యాడ్ చేసుకొని తాగేసాను అనమాట. అండ్ నా లంచ్ వచ్చేసి చపాతీ, కీరా అండ్ పొటాటో బీన్స్ కర్రీ అనమాట. చూసారు కదా, నా ఆఫ్టర్నూన్ లంచ్ కర్రీ అయితే పొటాటో బీన్స్ రెండు కూడా నేను కర్రీ అయితే చేసుకున్నాను అనమాట. ఎందుకంటే నార్మల్గా బీన్స్ తినడం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు, దానికని చెప్పేసి పొటాటో అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఇంకోటి ఏంటంటే మనకి బీన్స్ ఉన్నాయి కదా, ఆ బీన్స్లో ఫైబర్ ఎంతైతే ఉంటుందో ప్రోటీన్ కూడా అంతే ఉంటుందన్నమాట. మన వెయిట్ లాస్ జర్నీలో వన్ ఆఫ్ ద బెస్ట్ వెజిటేబుల్ అని కూడా అనొచ్చు బీన్స్ని అయితే. నాకు చెప్తున్నాను కదా, ఫస్ట్ నుంచి ఏమీ అలవాటు లేవు, అన్నీ కూడా ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నాను. నేను అలవాటు చేసుకుంటూ నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా పెట్టాలని అయితే స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను అనమాట. నా పిల్లలు నేను చేసి తింటూ ఉంటుంటే, అంటే నేను తింటుంటే వాళ్ళు తీసుకొని తింటుంటే నాకు ఏమనిపించిందంటే, నేను నీట్గా ఉంటే నా పిల్లలు కూడా నీట్గా ఉంటారు, నేను నీట్గా తింటే వాళ్ళు తింటారు అనగా. అందులోనే మేము అవుట్ ఫుడ్ అయితే తినడం చాలా తక్కువ, ఫస్ట్ నుంచి కూడా ఇంట్లో తినడం ఎక్కువ, అందులో ఫ్రూట్స్ ఎక్కువ అనమాట. సో అలాంటిది కొన్ని నాలో నేను చేంజ్ చేసుకుంటూ అవే పిల్లలు తింటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇప్పుడైతే లంచ్ ఏం తీసుకున్నా ఏంటని చూస్తారు కాబట్టి ఇంక డిన్నర్ ఏం తీసుకున్నాను, నెక్స్ట్ డే మార్నింగ్ లేసి వెయిట్ ఎంత తగ్గాను ఏంటో అన్నీ కూడా చూపించేస్తాను, చూసేయండి. ఇంకెక్కడ నా డిన్నర్ అయితే 2 పపాయ అండ్ 6 ఆల్మండ్ 6 పిస్తా అయితే డిన్నర్గా తీసుకొని తినేసాను అనమాట. చెప్పాను కదా, అప్పుడు హౌస్ క్లీనింగ్లో ఉండడం వల్ల వీడియో అయితే చేయలేకపోయాని. ఇక్కడ నన్ను చూసి భయపడకండి, నైట్ డ్రింక్ వచ్చేసి నేను వామ్ జీరా వాటర్ అయితే మరబెట్టుకొని 8:30 ఆ టైంలో టీవీ చూసుకుంటే అయితే తాగుతున్నాను అనమాట. కొంచెం ఫ్రీ అయింది కాబట్టి అంత రిలాక్స్గా ఉన్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుని 67.60 ఉన్నాను అనమాట, టోటల్గా 20 గ్రామ్స్. సో చూసారు కదా, ఫైనల్గా జనవరి 1st నా కరెంట్ వెయిట్ అయితే 67.60 గ్రామ్స్ అనమాట. 67 అంటే ముందు రోజుకి డిసెంబర్ 31st అండ్ జనవరి 1st అయితే 20 గ్రామ్స్ అయితే వెయిట్ లాస్ అయ్యాను. 67.80 ఉండేదాన్ని 67.60 అయితే వచ్చాను. సక్సెస్ఫుల్గా జనవరి 1st 67 వెయిట్ ఉండాలి అనుకున్నాను. 67 వెయిట్ అయితే చూసుకున్నాను, 67లో ఉన్నాను కాబట్టి ఎక్స్ట్రా ఉండేది అది క్యాలిక్యులేట్ చేసుకోవట్లేదు. 67 అంటే 73.80 గ్రామ్స్ ఎక్కడ, అలాగైతే 67.60 గ్రామ్స్ అయితే ఎక్కడ. నేను మీకు ఆల్రెడీ చెప్పే ఉంటాను కదా, కొంచెం ఫీడింగ్ కూడా ఇస్తున్నాను కాబట్టి పిల్లలకి, వాడికి ఫీడింగ్ వచ్చేటట్టు చూసుకోవాలి అండ్ నేను కూడా వెయిట్ లాస్ అయ్యేటట్టు చూసుకోవాలి కాబట్టి నాకు కొంచెం లేట్ అవుతుంది అంటే వెయిట్ డిస్క్రీజ్ అవ్వడం. నేను ఒక 2-3 వీడియోస్లో కూడా చూశాను, ఫస్ట్ 5 kgs ఎవరైనా హ్యాపీగా వెయిట్ లాస్ అయిపోతారు ఫాస్ట్గానే, నెక్స్ట్ వెయిట్ లాస్ అవ్వడమే కొంచెం కష్టం. అది మనం దాన్ని అలా కంటిన్యూ చేసుకుంటే, నాకైతే ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వడం అస్సలు ఇష్టం లేదు. ఎంత స్లోగా అవుతే మనకు కూడా హెల్త్ కూడా అంత మంచిది. నేను కొన్ని వీడియోస్లో కూడా చేశాను, వెయిట్ లాస్ వీడియోస్ అని చేస్తారు, ఒక 1 month 1.5 month బాగానే చేస్తారు, తర్వాత హెల్త్ ఇష్యూస్ వచ్చాయని మళ్ళీ మంచాన్ని పడుకుంటారు, అది ఇది అని చూశాను. కాకపోతే నేను సక్సెస్ఫుల్గా అయితే ఇప్పటికి 2 months చేశాను. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కదా, మీ ఫస్ట్ అయితే ఒక 21 days ఎన్ డేస్ చేశాను, మధ్యలో స్కిప్ చేశాను. నాకు కొంచెం కోల్డ్ కఫ్ చేయడం వల్ల అండ్ పిల్లలకు బాగోకపోవడం వల్ల అయితే వీడియోస్ అయితే స్కిప్ చేశాను. కానీ నేను వెయిట్ లాస్ సంబంధించి ఫుడ్ అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయలేదు. సో నేను అనుకున్న టార్గెట్ 67 న్యూ ఇయర్కి అనుకున్నాను, ఎగ్జాక్ట్గా రీచ్ అయ్యాను. హ్యాపీగా ఉంది, హ్యాపీ అంటే హ్యాపీగా చాలా హ్యాపీగా ఉంది. నేను అనుకున్న గోల్ కూడా నేను రీచ్ అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఆ దేవుణ్ణి కోరుకోవడం, మనం ఎంతైతే కోరుకుంటామో మనం చేసే విధానం పెట్టి కూడా మన వెయిట్ లాస్ జర్నీ కూడా అంటే వెయిట్ లాస్ కూడా అవుతూ ఉంటాము. సో ఇదండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూసినందుకు బాయ్.